నేను ఎప్పుడు కూడా మనం తినే ఆహారం గురించి ఎందుకు ఎంఫసైజ్ చేస్తుంటానంటే భారతదేశంలో 56% ఆఫ్ వ్యాధులు ఆహారంతో ముడిపడి ఉన్నాయి. అందుకే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ భారతదేశానికి ప్రత్యేకంగా 17 ఆహార నియమాలను విడుదల చేసింది. అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం. ముందుగా ఆహారంలో వైవిధ్యం చాలా ముఖ్యం. ఒకే ఆహారం అన్ని పోషకాలు ఇవ్వదు. ధాన్యాలు 45% క్యాలరీలు, కందిపప్పు, బీన్స్ లేదా మాంసం 15% వరకు, మిగతావి కూరగాయలు, పండ్లు, నట్స్, పాల ఉత్పత్తుల నుండి లభిస్తాయి. రోజుకి 400 గ్రాముల కూరగాయలు, 100 గ్రామ్స్ ఫ్రూట్స్ తినండి. ప్రోటీన్ కోసం కందిపప్పు, గుడ్డు, చేపలు తినండి. సప్లిమెంట్స్ వద్దు. ఉప్పు, చక్కెర, నూనె తక్కువగా వాడండి. ఆవాలు, నువ్వుల నూనె ఆరోగ్యకరం. ఆవిరితో ఉడికించడం, కాచడం, గ్రిల్ చేయడం వంటి చేయండి. కానీ డీప్ ఫ్రైలు మానేయండి. నీళ్ళు ఎక్కువగా తాగండి. ఆహార లేబుల్స్ చదవండి. ప్రాసెస్డ్ ఆహారం తగ్గించండి. రోజు కొంచెమన్నా వ్యాయామం చేయండి. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. సాంప్రదాయము, వైద్య ఆధారాలను దృష్టిలో పెట్టుకుని ఫార్ములేట్ చేయబడిన ఈ నియమాలు పోషకాహార లోపము, జీవనశైలి వ్యాధుల్ని చక్కగా తగ్గిస్తాయి. ఆహారాన్ని తెలివిగా తినటం ఫ్యాషన్ కాదు, నివారణ. బ్యాలెన్స్డ్ డైట్ తినండి, చురుకుగా ఉండండి, ఆరోగ్యంగా జీవించండి.